జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అక్కం రాజేందర్ ఆధ్వర్యంలో మిర్చి రైతులకు మద్దతు ధర కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోలేపాక భిక్షపతి, హింగ మహేందర్, హమీద్, జూపాక నీలాంబరం, సాంబరి సాయి, పగడాల ఐలయ్య, ముద్దమల్ల సమ్మయ్య, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో అద్భుతంగా కీర్తిదిద్ది రైతుల యొక్క మొక్కలలో చిరునవ్వులు చూస్తే ఈరోజు 14 నెలలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభంలో వ్యవసాయ రంగం పడ్డది। పూర్తిగా రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు। రైతు బంధు రాక, రైతులకు గిట్టుబాటు ధర లేక, కరెంటు సక్రమంగా రాక, పంట పొలాలకు నీళ్లు రాక అన్నీ కూడా ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతుల పట్ల నిర్లక్ష్యంతో అవలంబిస్తున్నది। కాబట్టి ఈరోజు ఏ పేపర్లో చూసినా ప్రధానమైనటువంటి శీర్షికలు నిన్న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మరి పత్తి తీసుకొచ్చి కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది। అదేవిధంగా వడ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి మరి కాంటా పెడితే ఇప్పటివరకు బోనస్ గురించి అతి గతి లేదు, రుణమాఫీ కాలేదు। ఈరోజు మరి ఖమ్మంలో మిర్చి రైతుల ఆందోళన, వరంగల్లో మిర్చి రైతుల ఆందోళన మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఎంతో కష్టపడి చాలా డబ్బులు కూలీలో ఖర్చు పెట్టి చాలా కాస్ట్లీ మంత్రులను కొట్టి ఈరోజు రైతులు వ్యవసాయం చేసేళ్ళు। ఈరోజు ఉండేటువంటి ధరలు చూస్తే రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు। కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కానీ, సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కానీ ఎవరితోడైనా మరి ఎవరు ప్రభుత్వమే కొనుగోలు చేసి 20,500 రూపాయల కనీస మద్దతు ధర పెట్టి మార్కెట్లో కొనుగోలు చేయాలని మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ప్రభుత్వానికి చెప్తే వినే పరిస్థితి కనబడతలేదు। అది జాతిపిత మహాత్మా గాంధీకి ఒక రిప్రజెంట్ చేస్తున్నాం, అయ్యా మీ ద్వారానన్నా ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, మరి తక్షణమే మా రైతులను ఆదుకోవాలని పేరుతోటి మరి మహాత్మా గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం। తక్షణమే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం।